మంచిది. మరి వాక్యం చదువుదామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 23 నుంచి చదువుదామండి. 23, 24. మార్కు సువార్త 9వ అధ్యాయము అంటే క్రొత్త నిబంధనలో 39వ పేజీ. 23వ వచనం, 24వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పాను. కింద పుట్టినోట్లో కన్నీళ్లు విడిచి అని రాయబడింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నానయ్యా. మేమంతా సమకూడిలాగా నిన్ను మహింపరచుకోవడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. మా తండ్రి, కనికరంతో నీ కృప ద్వారా ఈ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించండి ప్రభువా. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు. లేఖనాన్ని విరవండి. దీని చాటున మీరు దాచి ఉంచినటువంటి లోచైన, నూతనమైన, అతి శ్రేష్టమైన వాక్య ప్రత్యక్షత, లేఖన ప్రత్యక్షతతో, అలాగనే మర్మములు ఏమైతే ఉన్నాయో, పరసంబంధమైన మర్మములు ఏమైతే ఉన్నాయో అవిను, ఇవన్నీ కలగలుపుకొని సర్వసంపూర్ణ సత్య సంబంధమైన ఉపదేశాన్ని మీరు ఇచ్చిన ఈ మూలవాక్యమున రొట్టెను విరిచి దాని చాటు నుంచి మీరు ఎంచిన నీ మనసులో ఉంచినటువంటి నీ మనసులో ఉద్దేశం అంతా నీ ప్రజలకు తెలియపరచాలనుకున్నదంతా నేను కూడా మీ పక్షం వహించిన మీ దాసుని నోట దాన్ని బయటకు తెచ్చి ఉంచండి. మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడండి. మీ దాసుని నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీరే దేవా నాతో మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మీ వాక్యం బయలువెళుతున్న తోడనే మా అందరికీ అవి మా చెవిన చేరిన వెంటనే మాకు వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనసును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాదసనిలో శిష్యరకము చేసే గుణము, ఆ స్థితి మాకిచ్చి ఈ భూమి మీద నువ్వు నిర్ణయించినటువంటి పని భూదిగాంతల వరకు మేము వెళ్ళి నీ పని చేసే శిష్యులముగా, ఈ పరిచర్య ద్వారా నువ్వు నిర్ణయించినటువంటి శిష్యులైన సేవక గణము సిద్ధపరచబడి నీ బోధన అందుకొని సిద్ధపరచబడి నీ పాసను శిష్యరికము చేసి సిద్ధపరచబడి భూదిగాంతల వరకు ఈ పరిచర్య ద్వారా నువ్వు నిర్ణయించిన ఆ పని చేసి నువ్వు కట్టిన సంఘాల్లో, నువ్వు కట్టిన మందిరాల్లో నీ పక్షంగా నిలబడి ఈ భూమి అంతమయ్యే సమయం వరకు ఈ పరిచర్య ఉంటుందని, ఆ భూదిగాంతల వరకు నువ్వు కట్టిన సంఘాల మందిరాలు ఉన్నాయను, ఆ సంఘాల మందిరాలు నీ పక్షంగా నీ శిష్యులైన సేవకు గణముగా నిలబడి నీ ఘనమైన సేవ వారి ద్వారా జరిగి సంపూర్ణ సిద్ధి పొంది క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొని నీ చేత యేసయ్యా మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు, బహళా మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వం ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన స్థానంలో నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకుని ధన్యత, భాగ్యం మాకు కలుగునట్లుగా, ఇటు కృపకు నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరికి కూడా నీ చిత్తమైతే ఉపదేశం ద్వారా కలుగునట్లుగా కృప అనుగ్రహించమని బతిమలాడుతూ ఉపదేశమును దేవాన్ని నీకు అప్పచెప్పుకున్నాను. దేవాన్ని నువ్వే కార్యం జరిగించు. నీ పక్షం వహించిన నేను బలహీనుడను, ఎంత బలహీనుడో నీకు బాగా తెలుసు అయ్యా. నిలబడుతూ కూడా చేతగాని వాడిని ప్రభా, నీ మీద ఆనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తూ నా సమస్త స్థితిగతులు నీకు అప్పచెప్పుకుంటూ ఒప్పుకుంటూ సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు కూడా ఒప్పుకుంటూ
క్షమించమని బతిమలాడుతూ నీ సిలువ రక్తంతో నన్ను దేవా క్షమించమని బతిమలాడుతూ నీ సిలువ రక్త ప్రోక్షణ జరిగించమని వేడుకుంటున్నాను. నీ రక్తంతో నాలో ఉన్న ప్రతి అణువును కడగని పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో నన్ను కడిగి పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నా నెత్తివింకను గొప్పగా ఉంచు. అయా పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణచారి నా నెత్తివింకను గొప్పగా ఉంచు. మత్తయి 10వ అధ్యాయం 1వ వచనం 8, 9, 20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 37 వచనం నీ కృప నాకు దయచేయి. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1, 2 వచనం ప్రకారం నీ కృప మాకు దయచేయి. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచనం నీ కృప నాకు దయచేయి. నీవే మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరిచి నడిపించమని బతిమలాడుతూ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు ఉపదేశము నువ్వు అనుకున్నది నీ ప్రజలకు అందకుండా అడ్డగించాలని అడ్డుపడుతున్న సర్వ ప్రయత్నాలు చేయాలని చూస్తున్న దుష్టుడు వాడి దూతలు చీకటి అంధకార శక్తులు ఇక ఎంత ప్రమాదకరమైన ఏవైనా సరే ఏమున్నా వాటినోటి ప్రభావంతో నీ మహాపునరుద్ధాన శక్తితో నీవు నాకు ఇచ్చిన అధికారంతో మేమంతా కలిసి వాటిని బంధిస్తున్నాం. వాటినోటి ప్రభావాన్ని నిత్య నరకాగ్నికి ఇప్పుడు వేస్తున్నాం అప్పచెప్పేస్తున్నాం. నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూరు దేవా మేమున్న గృహం, గ్రామం, కాలనీ, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇప్పుడుగా నీకు ముందుగా నీ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారందరి సమస్తం చుట్టూ నీ సిలువ రక్తపు కంచెం, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచెం, నీ మహిమేగాని జ్ఞాపకం చోటు సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నీడము దాచిపెట్టు, సమస్తమును దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:7 ప్రకారం నీ అగ్నివటి రథముల సాయం సమూహం దేవదూతలు జ్ఞాపకం చేయబడి సమస్తం చుట్టూ నా చుట్టూ మా చుట్టూ కావలిగా ఉంచండి. నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అని వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయబడి సమస్తంపై ప్రకాశించచ్చు, మాపై ప్రకాశించచ్చు. అలాగనే ప్రభు నీ సర్వోన్నతుని శక్తి ఏమైతుందో అది నన్ను మమ్మల్ని సమస్తమును జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మునుగా కేస్తున్నాము. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించే ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి నువ్వు కోరుకున్నట్లుగా వేస్తున్నాము. నలుదిక్కులుగా అది ప్రబలిల్లి వెడును కాదు. దేవా కనికరించండి. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం జ్ఞాపకం చేయబడి సమస్తం నాలో మా దేవా నా చుట్టూరు మా చుట్టూ సమస్తం చుట్టూ నీవే అగ్ని ప్రాకారమే ఉండమని సింహాసనాసీనుడివై నాతో మాతో మీరు ఉండమని ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి ఒక్కరు ఈ మాటలు వింటున్న వినబోతున్న ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి ఒక్కరు అలాగనే ఉండి దేవా నీ చిత్త ప్రకారం నాకు మాకు అందరికీ బోధించి మీరు బలపరచమని నువ్వు తోడు నడిపించమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ చిత్తానికి నన్ను మమ్మల్ని సమస్తమును ఉపదేశాన్ని అప్పచెప్పి నిన్ను మహింపరచుకుంటూ యేసు నామమున ప్రార్థించి సమస్తం పొందుకొని నిన్ను ఘనపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ఈ వీడియో ద్వారా వింటున్న ఇక ముందు వినబోతున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లేఖన భాగం మనందరికీ చాలా స్పష్టంగా తెలిసిన సంగతే. అక్కడ జరిగిన సందర్భం అర్థమయ్యింది చాలామందికి. ఒకటికి అనేక సార్లు పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు అర్థమైన సంగతే. అయితే మళ్ళీ ప్రభు ఎందుకో మరి ఎవరెవరిని బలపరచాలనో ధైర్యపరచాలనుకుంటున్నాడో మరి ఎలాగ దేవుని సంకల్పానుగుణంగా నడిపించాలని ఆశపడుతున్నాడో మరి ప్రభుకే తెలియాలి. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చదువుకున్న లేఖన భాగంలో ఓ సందర్భం ఉంది. ఏంటయ్యా సందర్భం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఒక అనుభవం ఉంది. పగలంతా తండ్రి యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఇక కాస్తంత పొద్దుండగానే ఎవరిని ఎటోళ్ళనటు పంపించేసి ఈయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థనలో గడపటం అలవాటు. మళ్ళీ ఉదయాన్నే పెందల కాడే లేచి ఎవరితో ప్రమేయం లేకుండా ఏకాంతంగా పక్కకు వెళ్ళి ప్రశాంతంగా ప్రార్థన చేసుకొని ఆ తర్వాతనే తండ్రి అయిన దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. మనం కూడా ఈ అనుభవం ఉంటే చాలా మేలు, ఏకాంత ప్రార్థన అనుభవం.
అయ్యా ఏకాంత ప్రార్థన అనుభవం అంటే ఆ రోజు ఆయన పక్కన ప్రశాంతంగా ఉండటానికి ఒక కొండ ఎక్కి ప్రార్థన చేశాడు కదా. నేను ఏ కొండ ఎక్కాలనుకుంటే అది మన అజ్ఞాన స్థితిని తేటగా కనపడేలాగా చేస్తుంది. నువ్వు ఏ కొండ ఎక్కనవసరం లేదు, ప్రార్థన అనే కొండ ఎక్కితే చాలు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన అనే కొండ ఆ రోజు యేసు ప్రభువారు ఏకాంతంగా ఒక కొండ మీదకి వెళ్ళి ప్రార్థన అనే ఆ కొండ మీద, అంటే అనుకుందాం మనం, ఇలా ఊహించుకోవడానికి తప్పేం కాదు ఇది. ప్రార్థన అనే ఆ కొండ మీద అనుకొని వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేసిన సందర్భాలు. అయితే ఇప్పుడు అట్లా కొండలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందిగా ఏకాంత ప్రార్థన బయటకు వెళితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఎలా ఉందంటే, వాడు ప్రకటన గ్రంథం 12:12లో సెలవిచ్చినట్లుగా సైతాను గాడికి సమయం కొంచెమేనని బహుక్రోధంతో వాడు ఎగబడుతున్నాడు. ఎలా? డైరెక్ట్గా వచ్చి వాడు ఎగబడుతున్నా కొంతమంది వ్యక్తుల్లో జొరబడి క్రూరత్వాన్ని, తెలియని నిర్హేతుకమైనటువంటి ద్వేషం, క్రూరత్వం, పగ, ప్రతీకారం. ఈ ఎంతటి ప్రతీకారం అంటే ఈ వ్యక్తిని చంపేయాలి. విశ్వాసినైనా సరే, పరిచారకులైనా సరే, సంఘ పెద్దలైనా సరే, సేవకులైనా సరే చంపేసేయాల. స్వతహాగా ఆ బుద్ధి, ఆ వ్యక్తిత్వం ఆ వ్యక్తుల్లో ఉండదు. స్త్రీల్లో అయినా పురుషులైనా ఉండదు. సైతానుగాడు వాళ్ళలో దూరి వాళ్ళని బట్టి వెరిపిస్తా ఇక వాళ్ళ నోటిని వాడుకొని రెచ్చగొట్టే మాటలు, రకరకాలుగా మాటలతో వాడు. ఎందుకు ఆ మాటలు అంటే, వీళ్ళు నోరు తెరిచి మాట్లాడితే బజార్లో నిలబడితే సేవకురాలైనా సేవకుడు అయినా వాళ్ళ కుటుంబ సభ్యులైనా మీరు ఇట్ట మాట్లాడవచ్చు అని ఇట్లాను, సంఘ పెద్దలైనా లేదు పరిచారకులైన వాళ్ళు మీరు మీ కుటుంబ సభ్యులు ఇట్లా మాట్లాడవచ్చు అని, అలాగే విశ్వాసిగా పలానా సంఘం గొప్ప సంఘం అని చెప్పుకున్నారు మీ సంఘస్థులు, మీరు ఏంటి ఇలా ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఏంది ఇట్ట మాట్లాడుతున్నారని రెచ్చగొట్టేది వాడే, తగాద పెట్టేది వాడే. మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత నోరు జారి ఎవరైనా నోరు ఎత్తి మాట్లాడితే అదిగో వాళ్ళు అట్లా మాట్లాడొచ్చా, సేవకులు అట్లా వాళ్ళ సంఘస్థులు అట్లా మాట్లాడొచ్చా, మంచి సంఘం అది ఇది అని చెప్పుకుంటారని ఇట్లా వాడు తగాదలు పెడతాడు అన్నమాట. ఏకాంత ప్రార్థనకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నీతో పాటు ఒకళ్ళో ఇద్దరు ఉండాలి. ఒకళ్ళో ఇద్దరు ఉంటేనే ఏకాంత ప్రార్థన. గతంలో నేను పోయినప్పుడు ప్రభు చెప్పాడు, నువ్వు ఏ ఏకాంత ప్రార్థన పోనవసరం లేదు, ఇంట్లో కూర్చొని మోకాళ్ళే అని. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు చాలా, గతంలో ఒక అన్నయ్య వచ్చి కూడా ఏకాంత ప్రార్థన అంటే ఆ ప్రార్థన పోయేటప్పుడు కూడా డౌట్ అనమాట నాకు. ప్రభు వద్దన్న పనికి నేను వెళ్తున్నట్టున్నాను, ప్రభు క్షమించు అని చెప్పని అనుకుంటా వెళ్ళాను. కానీ అది సక్సెస్ కావాలా, ముందుకు నడవాలి. వాళ్ళకి చెప్పేసి, అయ్యా ఏకాంత ప్రార్థన పోయేతాడు అందరు కళ్ళు మూసుకోవద్దు, అన్ని రోజులు సరిగా లేవు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన ద్వేషంతో ఉంటా ఉన్నారు ఇవాళ క్రైస్తవత్వం మీద. కాబట్టి ఒకళ్ళు ప్రార్థన చేస్తామంటే ఇద్దరు కళ్ళు తెలుసుకొని చూస్తా ప్రార్థనలో ఎక్కిపించండి. అందరు గొర్రెలాలు తలంచుకొని పోయే మాట అయితే ఈరోజు సేవ జరగడం కష్టం. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సుప్రీంకోర్టు ఒక నిర్ణయం చేసింది, గృహాల్లో కూటం జరుగుతున్నప్పుడు ఆ గృహ కూటం ఆ ఇంట్లో ఎటువంటి సౌండ్ సిస్టమ్ అభ్యంతరం లేకుండా వాళ్ళు ఇంట్లోనే కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నా, ఇట్లా సంఘారాధన జరిగించుకుంటున్నా, ఎవడైనా పోయి ఆ ఆరాధనలు ఆపినా లేదు ఆ సేవకును దూషించినా వెళ్ళిపోయి ఈ దూషింపబడ్డ సేవకుడైనా ఆపబడుతున్న కుటుంబ సభ్యులైన ఎవరైతే అవతల వ్యక్తుల ద్వారా ఏంది గోలా ఆపండి అని చెప్పి అంటారు కదా, ఆ కుటుంబ ప్రార్థనకు సంబంధించిన వాళ్ళైనా ఆ స్థానికంగా ఇంట్లో ఉండి సేవ నడిపించే వ్యక్తి ఆ సేవకుడైనా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే 16 సంవత్సరాలు నాన్ బెయిల్ వారెంట్. ఇక అసలు బెయిల్ ఏం దొరకదు. ఇక 16 సంవత్సరాలు వాడు జైల్లో మగ్గటమేక, 13 సంవత్సరాల లైఫ్. సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్మానం ఇది. రాజ్యసభలు అంటే పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు, దీన్ని పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేశారు.
పొయ్యి ఒక్క కేసు కనుక పెడితే 16 సంవత్సరాలు. ఈ కేసు పెట్టిన వ్యక్తి దయతో ఫోన్లే అని చెప్పని బెయిల్కి ఇవ్వండి అంటేనే వస్తుంది బెయిల్. లేకపోతే 16 సంవత్సరాలు ఆడ మగ్గాల, 1,00,000 2 లక్షలు జరిమానా కోర్టేస్తుంది, అది కట్టాల. ఇంత కఠినమైనటువంటి ఆంక్షలతో కూడిన పరిస్థితులు ఉన్నా కానీ ఒక్కొక్కరు రెచ్చగొట్టి రేగుతూ ఉంటారనమాట. ఇలా ఉన్నాయా కారణాలు. ఈ కారణాలు బట్టి అవతల సైతానుగాడు కూడా ఊరకుంటలేదు, ఎవరినో కూడా రెచ్చగొడతా ఉన్నాడు. వాడు కుటుంబ సభ్యులను రెచ్చగొడతాడు. వాళ్ళు తప్పుగా తిరుగుతుంటే ఖండించడానికి అవకాశం లేకుండా ఖండిస్తేనే వ్యతిరేకంగా ఇట్లా రకరకాలు కూడా తగాదలు పెడతాడే. జాగ్రత్త. నువ్వు ఏకాంత ప్రార్థనకు పోయే మాట అయితే నలుగురన్నా ఉండండి, ఒకళ్ళు ప్రార్థన చేస్తే ముగ్గురు కళ్ళు తెరిచి చూడండి, చూస్తూనే ప్రార్థనలు ఏకీపించండి. లేదంటావా ఇంట్లో కూర్చో ప్రశాంతంగా, ఎవడు కదిలించడు నిన్ను. నీ ప్రార్థన ఏదో నువ్వు చేసుకోవచ్చు, ప్రభు వస్తాడు ప్రశాంతంగా కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన మాటలు వింటా కూర్చోవచ్చు. యేసు ప్రభు వారికి ఉంది ఈ అనుభవం, ఏకాంత ప్రార్థన అనుభవం. మనం కూడా దాన్ని అవలంబించినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. నిలువెత్తు నిదర్శనంగా ప్రభు కృపను బట్టి నేను సాక్ష్యం ఇవ్వగలను. నా బ్రతుకే బాప్తిజం పొందిన అనుభవం నాటి నుంచి నేటి వరకు కూడా ఏకాంత ప్రార్థనలో ఎక్కువగా ప్రభువుతో వ్యక్తిగత సహవాసం, ఉపవాసాల్లో దేవునితో వ్యక్తిగత సహవాసం అలాగూ చేయబట్టే ఈరోజు ఇంత కృప కలిగి ఆయన పక్షంగా ఇలా నిలబడటానికి ప్రభువు సహాయం చేశాడు. ఏకాంత ప్రార్థన ఖచ్చితంగా మనము రోజులో ఏదో ఒక సమయం చూసుకోవాలి. అయ్యా మేము చాకరీ చేసి వచ్చి అలసిపోయి పడుకుంటామంటే నీ స్థితిని కూడా దేవుడు చూస్తాడు. నీ మనసులో ఉన్న ఆ కోరికను కూడా దేవుడు చూసి ఓ సమయం దాకా నీ ప్రయాసం ఉంటుంది. ఆ సమయం తర్వాత నీకున్న రుణబంధకాలు సమస్యలన్నీ పరిష్కరించబడతాయి, నీ కుటుంబం కట్టబడుతుంది, నీ భార్య బిడ్డలు భర్త బిడ్డలందరూ రక్షించబడతారు, బిడ్డల యొక్క మనోసంతానం యొక్క కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితులన్నీ చక్కబడతాయి. ఆ చక్కబడేంత వరకు కూడా నిన్ను ఆహారనిశలు శ్రమించినట్లుగా ప్రభు పాద సన్నిధిలో ప్రార్థనలో శ్రమించేలాగా చేస్తాడు. అది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యకు అలాగనే రానున్న దినాల్లో నీవు బలమైన పాత్రగా ప్రభు చేతిలో చేయబడినట్లుగా ఆయన అనుకున్నటువంటి పనికి కావలసిన ప్రార్థన ఈ కారణాలనే ఉపయోగపెట్టుకొని మాట వినని భార్య, మాట వినని భర్త, తప్పిపోయి తిరుగుతున్న బిడ్డలు, వాళ్ళ సంతానము, ఎన్నో సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అయ్యో ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక ప్రతికూలమైన పరిస్థితిని ప్రభు వాడుకొని నిన్ను రేపి ప్రార్థనలో కూర్చోబెడతాడు. నా జీవితంలో నా ద్వారా జయించాడు ప్రభు ఆ ప్రార్థన. అలాగా ఆ సమస్య నుంచి బయటపడటానికి, అలాగనే ప్రభుతో దగ్గరగా నువ్వు ఉండటానికి, నువ్వు ఎక్కడ దారి తప్పిపోయి లోకంలో పడిపోకుండా భద్రపరచబడటానికి ప్రభు అనుకున్న సంకల్పానుగుణమైన ప్రార్థన నీ ద్వారా ముందుగానే జరిగించి ఆ అనుభవం మెట్లోకి నిన్ను తీసుకెళ్ళి నిలబెట్టి ఇక అక్కడి నుంచి మరొక కోణంలో ప్రార్థన చేపిస్తాడు. మనం ఆయన సంకల్పంలోకి వచ్చేంత వరకు ఒక రకమైన ప్రార్థన అనుభవం మెట్టుంటుంది. ఆ తరువాత ఆయన సంకల్పంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇంకొక రకమైన ప్రార్థన నడిపింపు అనుభవం, పరిశుద్ధాత్మ నింపుదల, ఆ ప్రభావం యొక్క కార్యాలు, దేవుడే నీ పక్షంగా ఉండి కదిలే గొప్ప కార్యాలు చేసే విషయాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఆయన సంకల్పంలోకి వచ్చి నిలబడ్డప్పుడు. ఆయన సంకల్పంలోకి రాకుండా నువ్వు నిలబడి చేసే కార్యాల కంటే ఆయన సంకల్పంలోకి వచ్చి ఆయన నిర్ణయించినటువంటి ఆ పనిలోకి వచ్చి నువ్వు నిలబడి ప్రార్థన చేస్తూ ఆయన పక్షంగా కదిలి మాట్లాడే విషయం కానీ, ఇతరులకు ప్రార్థన చేసే విషయం కానీ ఎన్నో రకాలుగా అన్నీ అద్భుతంగా కనపడుతుంటాయి, అన్నీ అద్భుతంగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అలాగన ఆ మెట్టుకులో నువ్వు రావాలంటే ఇక్కడ ఉన్న సమస్యలు నువ్వు వాడుకొని ఆ మెట్టులోకి నేను తెచ్చుకుంటాడు. ఆ మెట్టులోకి తెచ్చుకుంటూనే ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఏకాంత ప్రార్థన. ఆ ఏకాంత ప్రార్థన మనం ఉండటం వల్ల ఆ దానిలో నుంచి ప్రభు అనుకున్న సంకల్పంలోకి ఎక్కుతాం. మనకు తెలియకుండా అడుగులు పడతాయి. కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు, దానికి ఒక కాలం ఉంది. ఆ కాలం ప్రకారము నిన్ను అక్కడ తెచ్చుకోవడానికి
ఒక రోజుకి ఇంత ప్రార్థనని, ఒక రోజుకి ఇంత వాక్య ధ్యానం అని ప్రభు అనుమతిస్తాడు. ఆ అనుమతిలో నిన్ను తీసుకెళ్తాడు. ఆయన సంకల్పంలోకి వచ్చిన తర్వాత ఇక నీకు తెలియకుండానే ప్రార్థన కుంటుపడుద్ది, విజ్ఞాపన కుంటుపడుద్ది, వాక్య ధ్యానం కూడా కుంటుపడుద్ది. ఎందుకో తెలుసా? ఇప్పుడు దాకా నువ్వు ఎక్కిన మెట్టును బట్టి, భక్తి గర్వం బట్టి నువ్వు నాశనం అయిపోకుండా, నిత్య నరకానికి నువ్వు వెళ్ళిపోకుండా అది కుంటుపడేలాగా చేస్తాడు. కుంటుపడ్డప్పుడు నీకు వాక్య ఉపదేశం ద్వారానే దేవుడు మాట్లాడి ప్రార్థన తగ్గుతుంది. డైరెక్ట్గా మాట్లాడటం, మళ్ళీ వాక్య ఉపదేశం ద్వారా ఆయన మాట్లాడి, అబ్బాయి నీ ప్రార్థన కుంటుపడుతుంది, విజ్ఞాపన కుంటుపడుతుంది, వాక్య ధ్యానం కుంటుపడుతుంది. నువ్వు ఒకప్పుడు ఉన్నట్టుగా నాతో సహవాసం చేయట్లేదు, అమ్మా నువ్వు ఇట్లా సహవాసం చేయట్లేదు, అమ్మాయి నువ్వు ఇలా సహవాసం చేయట్లేదు నాతో, కుమారుడా ఇలా నువ్వు సహవాసం చేయట్లేదు, కుమార్తె ఇలా సహవాసం చేయట్లేదు అని ప్రభు మాట్లాడతాడు ఉపదేశం ద్వారా. మాట్లాడినప్పుడు నీలో తెలియకుండా స్పందన మొదలైంది. అయినా సరే నువ్వు మళ్ళీ అదే బలహీనతలో నడుస్తూ ఉంటావు, ప్రార్థన సమయం గడపలేక. కారణం ఏంటంటే ఆ భక్తి గర్వాన్ని బట్టి, ప్రార్థన ఉన్న ఆ మెట్టును బట్టి, వాక్యము చదువుతున్న దాన్ని బట్టి నువ్వు భ్రష్టుడు అయిపోకుండా, భ్రష్టురాలు అయిపోకుండా ఆయన కృప మీద ఆధారపడేలాగా నిన్ను తీసుకొని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కృప మీద ఆధారపడేలాగా నిన్ను తీసుకెళ్లే విషయంలో నీకు కావాలనే ఆయన దయా సంకల్పం చొప్పునే ఒక వ్యాధిని కూడా అనుమతిస్తాడు. అంటే ఏదో ఒక నొప్పి, ఏదో ఒకటి ఉంటుంది ముళ్ళు. భక్తుడు రాసుకున్నట్టుగా, పృథ్వీలోన ముళ్ళ పొదలు మొలిపించినావే, ప్రతి నరుని జీవితాన ముల్లుంచినావే. పృథ్వీలోన, పృథ్వీ అంటే భూమి, భూమిలో ముళ్ళ పొదలు ఎన్నో మొలిపించావు. ప్రతి నరుని జీవితంలో ముళ్ళున్నాయి. సమస్యలనే ముళ్ళు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులనే ముళ్ళు కావచ్చు, అప్పులనే ముళ్ళు కావచ్చు, అనారోగ్యం అనే ముళ్ళు కావచ్చు, కుటుంబ సమస్యలనే ముళ్ళు కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్య అనే ముళ్ళు కావచ్చు, మాట వినని బిడ్డల విషయం అనే సమస్య ఆ ముళ్ళు కావచ్చు, చదువులో ముళ్ళు కావచ్చు, స్కూల్ చదువుల్లో ముళ్ళు కావచ్చు, కాలేజ్ చదువుల్లో ముళ్ళు కావచ్చు. ఏంది ఒకప్పుడు తొందరపడి బుద్ధిహీనంగా అడుగులు వేసి ఒక తీర్మానం చేసి ఒక పిల్లగాడి వెనకాల పడిపోయిన వ్యక్తులు ఒక జీవితాల్లో ముళ్ళు కావచ్చు, లేదా ఒక అమ్మాయి వెంబడబడిపోయిన వాళ్ళ జీవితాలు ఎదురైన సమస్య ముళ్ళు కావచ్చు, ఆస్తుల కాడ సమస్య అనే ముళ్ళు కావచ్చు, కోర్టు సమస్యలనే ముళ్ళు కావచ్చు, పోలీస్ స్టేషన్లో సమస్యలనే ముళ్ళు కావచ్చు. నీకు రావాల్సిన విషయాల్లో అవతల అధికారులను కఠినంగా మార్చేస్తాడు. అదొక ముళ్ళు అనమాట. నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నా అధికారుల కాడ నుంచి నీకు సహాయం రాకుండా. కారణం ఏంటంటే ఆయన మీద నువ్వు ఆధారపడాలి, ఆయన మీద ఆధారపడాలి. ఆ పాటలో ఇంకా నెక్స్ట్ మాట అంటాడు, వేతుగా ప్రభువుకే ముళ్ళ కిరీటమా, లేదు మాకు ఆ కృప ముళ్ళకు. అంటే ఆ ముళ్ళు నిన్ను స్పర్శించాయా, అసలు ఆ స్పర్శించే అవకాశం మాకు లేకపోయే. కాబట్టి చాలునయ్య నీ కృప నా జీవితానికి, సాగిపోదు యేసయ్యా సాగరాలు ఎదురైనా. అంటే ఎర్ర సముద్రం అనేటువంటి కఠినమైన సమస్యలు కానీ, ఎరుకోకూడదు అనే కఠినమైన సమస్యలు ఎదురున్నా సరే నీ కృప ఉంటే చాలా వెళ్ళిపోతా నేను, అవి పెద్ద కష్టాలేం కాదు అంటున్నాడు భక్తుడు. తీరా చూస్తే ముళ్ళు ఎవరికి ఉంది? యేసయ్యకే ముళ్ళ కిరీటం పెడితే నా జీవితంలో నాకున్న ఈ సమస్యలు అనే ఈ ముళ్ళు పెద్ద లెక్కేం కాదు, ఆయనకే తప్పలా. ఇప్పుడు ఆయనకే ఉంటే నాకెందుకు ఉండవు అని చెప్పని భక్తుడు పరిశుద్ధాత్మ ఆవేశంలో తను నెమ్మదిపరుచుకుంటూ కృప మీద ఆధారపడి రాశాడు ఆ పాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి అనుభవం నీకు, ఎందుకంటే ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడటమే ప్రభు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఆ వ్యక్తిగత అనుభవ ప్రార్థన, ఏకాంత ప్రార్థన అనేది
ప్రభు చేస్తూ ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాడు. అలాగనే ఇక్కడ ఆ అనుభవాలతోనే ముందుకు సాగిపోతూ కొండెక్కి ప్రార్థన చేస్తా దిగి వస్తూ ఉన్నాడు. ఈ లోపల అక్కడ ఎంతో గందరగోళంగా ఉంది. గందరగోళంగా ఉంటే వచ్చాడు, అల్లరంతా చూస్తూ ఉన్నాడు. ఏంటయ్యా పరిస్థితి అంటే, కొంతమంది చెబుతూ ఉన్నారు, అయ్యా నీ శిష్యుల దగ్గరకు వచ్చారు, ఫలానా వ్యక్తి తన బిడ్డ చిన్ననాటి నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధిని శిష్యుల ద్వారా విడిపించబడుతుందేమో అని చెప్పని ప్రయత్నం చేస్తే వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా కానీ దానివల్ల కాలేదు, అంటే వాళ్ళ వల్ల కాలేదు. అయితే అని ఈ మాటలు మాట్లాడుకుంటూ వింటున్నాడు. ఆయనతో మాట్లాడుతున్న వాటికి స్పందిస్తున్నాడు. చిన్నగా వచ్చి ఆ పక్కన నిలబడ్డాడు. వెంటనే పక్కన ఉన్న శిష్యులు వీళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ బలహీనమైన సంగతి అర్థమైపోయింది వీళ్ళకి. ఏం మాట్లాడలేక ఇక ప్రభు గద్దింపుని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని మౌనంగా ఉన్నారు. పక్కన ఉన్న వాళ్ళంతా అందరూ మాట్లాడదు. ఇప్పుడు మాట్లాడు యేసయ్య వచ్చాడుగా మాట్లాడంటే అప్పుడు చెప్తా ఉన్నాడు తన బిడ్డకున్నటువంటి పరిస్థితి అంతా చెప్పి, నీ వలన ఏమన్నా అయితే చేయగలవా అంటాడు. అక్కడ కన్నీళ్లతో అప్పుడు ఆయన 21వ వచనంలో చూడాలి మాట, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ఏమైనా నీ వలనైతే అంటే నీ వల్ల ఏమైనా అయిద్దా లేదా? వీళ్ళు చేసిన పనికి వీళ్ళు సరిగా ఉండలేని పరిస్థితిని బట్టి పక్కనున్న వాళ్ళకు కూడా యేసు ప్రభు వారి మీద అనుమానం వస్తుంది. మనోడు బాగా గమనించాలి. మనం ఆధ్యాత్మిక జీవితంలో అడుగులు వేసి నడుస్తూ ఉన్నాం. మనలను చూసి ఇతరులు వాళ్ళు నమ్మిన దేవుడు గొప్పవాడండి, బలశౌర్యము గల యెహోవా అండి, ఆయన హస్తము చాపితే గొప్ప కార్యాలు జరుగుతాయండి అని చెప్పని ఇతరులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉన్న ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఇప్పుడు ఉన్న ఈ సమాజం, మన చుట్టూ ఉన్న సమాజం, ఆ ప్రజలు సాక్ష్యం ఇవ్వాలి. మరి సాక్ష్యం ఇవ్వాలంటే మన భక్తి సాధన మానక ప్రభు మహోచిత కృప చొప్పున ఆయన ఆశించిన ఉన్నత మెట్లోకి ఎదుగుతా వెళ్ళాలి. శిష్యుల వల్ల జరిగిన పరిస్థితి ఏంటంటే యేసు ప్రభు వారిని అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆ తండ్రి ఏమంటున్నాడంటే, నీ వలన ఏమనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమని. మన భక్తి జీవితాన్ని బట్టి కానీ, సాక్షి జీవితాన్ని బట్టి కానీ, దేవునితో నడుస్తున్న విధానాన్ని బట్టి కానీ దేవుని నామము ఘనపరచబడాలి. దేవుని యొక్క భయము ఆ ప్రాంతము ప్రజలను ఆవరించాలి. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాడు ప్రభు అంటే, ఐగుప్తు దేశంలో మోషే భక్తుడిని వాడుకొని, అహరోనును కూడా వాడుకొని 10 అద్భుతాలు చేశాడు. కఠినుడైన ఫరో తన హృదయాన్ని దేవుడు కఠినపరుస్తున్నానన్నాడు. 10 అద్భుతాలు జరిగేంత వరకు కూడా, చివరి అద్భుతం జరిగే సమయం అంటే 9 అద్భుతాలు జరిగేంత వరకు కూడా ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తూనే ఉన్నాడు దేవుడు. ఈ పూటేమో ఒక దేవుడు సూచక క్రియ జరిగించగానే జరిగిన నష్టాన్ని బట్టి నా నిమిత్తం, నా దేశ ప్రజలందరి నిమిత్తం మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడి అని చెప్పని రేపు రాండి సంగతి చెబుతానంటాడు. మళ్ళీ ఎమ్మడి పరిస్థితి అంతా చక్కబడంగానే తన హృదయం కఠినమైపోతాం. ఎందుకు అలా జరుగుతుందంటే దేవుడే కావాలని అతను హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. కారణం ఏంటంటే ఇక ఫరో సైన్యం అనేదే లేకుండా పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయేలాగా ఆయన చేయబోతున్న కార్యం ఉంది. ఆ కారణాన్ని బట్టి జరగబోయే విషయము మోషేకి అంతగా తేటగా చెప్పకుండా, ఫరో హృదయాన్ని నేను కఠినపరుస్తాను,
నేను వాళ్ళకు చేయాల్సిన శిక్ష ఒకటి ఉంది, అది ఖచ్చితంగా నేను చేస్తాను. ఆ శిక్ష ఎక్కడ రాయబడి ఉందంటే ఆదికాండం 15వ అధ్యాయంలో రాయబడింది. ఆదికాండము 15వ అధ్యాయంలో ఆ శిక్ష గురించి రాయబడి ఉంది. 15వ అధ్యాయం 14వ అధ్యాయం. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యం ముందు పాతి పెట్టబడుతూ. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. ఎవరీళ్ళంటే ఐగుప్తులో ఉన్నవాళ్ళు అమోరీయులు. ఈ అమోరీయుల యొక్క అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదట. సంపూర్ణం కాలేదు కాబట్టి నీ సంతానము ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ ఉంటారు. అక్కడ ఆ ప్రజలకు నేను తీర్పు తీరుస్తాను. ఈ ప్రజలను బట్టి వారు శ్రమ పెడతారని చెప్పి అన్నాడు. ప్రభు చెప్పినట్టుగానే జరుగుతూ ఉంది. అయితే వాళ్ళని బయటకు తెచ్చే సమయం ఇంకొక 30 సంవత్సరాలు ఆలస్యమైంది. అయినను ప్రభు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయాత్మకమైనటువంటి తీర్పు 9 అద్భుతాలు, వాళ్ళకు నష్టం జరిగే కార్యాలన్నమాట. ఇజ్రాయేల్ ప్రజలకేమో ఈ యెహోవా దేవుని యొక్క హస్తము చాపబడి 9 అద్భుతాలు ఈ ఐగుప్తు మనం శ్రమ పెట్టిన వారి జీవితాల్లో ఆ ప్రాంతంలో జరిగినాయని వీళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు. ఫరో సైన్యం, ఈ అమోరీలంతా ఏమో ఈ దేవుడు ఆడ దొరికాడు, ఈ ప్రజలేందని చెప్పని మొచ్చుకున్నారు. కానీ 10వ అద్భుతం ఏంటంటే వారి కడుపును పుట్టిన జ్యేష్ఠ కుమారులను, పశువుల్లో కానీ చివరికి మనుషుల యొక్క కడుపును పుట్టిన మొదటి సంతానమైనటువంటి బిడ్డల మొత్తాన్ని చంపేశాడు. 10వ అద్భుతం అది. 10వ అద్భుతం. ఈ 10వ అద్భుతం జరిగిన తర్వాత అప్పుడు ఫరో హృదయం దేవుడు సరైన రీతిగా మలుచుకొని వచ్చాడు. ఇక అప్పుడు చెబుతున్నాడు, మీకు దండం, కడుపును పుట్టిన బిడ్డ చచ్చిపోతే కానీ అతనికి మారు మనసు రాల. 9 రకాల నష్టాలు ఆ దేశం మీదకి, ఆ బిడ్డల వాళ్ళ యొక్క పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసినా బుద్ధి రాల. 10వ అద్భుతం ఏంటంటే కడుపును పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఎవడైతే ఉన్నాడో వాడు చచ్చిపోయాడు. చంపేశాడు దేవుడే, చంపేశాడు. చంపేసి అప్పుడు అంటాడు, మీకు దండం, బయటికి వెళ్ళిపోండి అనగానే ప్రభు అబ్రహాంతో చెప్పినట్లుగా ఆస్తి గలవారే బయటకు వచ్చేదరని వాళ్ళకున్న చెవులు కమ్మలకు సంబంధించిన బంగారం వెండి ఏమేం కావాలో అడిగి మరి మనం అంటే అక్కడ ఉన్న ప్రజలను, ఇజ్రాయేల్ ప్రజలు మన పితరులను అడిగి మరి ఏమేం కావాలి మీకు, ఇగో ఇది తీసుకొని పోండి, మీకు దండం పెడితే ఇక్కడ ఉండొచ్చు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పని బచంలాడి మరి బయటికి పంపించారు. సంతోషంగా ఇజ్రాయేల్ ప్రజలందరూ దేవుని మహిమపరుచుకుంటూ బయటకు వచ్చారు. మార్గం మధ్యలో వెళుతూ ప్రభు అన్నాడు, వీళ్ళను పరీక్షించాల, ఇజ్రాయేల్ ప్రజలు పరీక్షించాల, నేను వీళ్ళని తేలిక లోబడే ప్రజలు కాదు. కాబట్టి కానాను యాత్రకి ఇటు ఒక మార్గం ఉంది, ఈ మార్గంగా నడిపించొద్దు, ఎర్ర సముద్రం ముందుకు తీసుకెళ్ళవాళ్ళను. ఎందుకు తీసుకెళ్ళమన్నాడంటే ఇటు ఇజ్రాయేల్ ప్రజలను పరీక్షిస్తున్నాడు, అటు శత్రుశేషం అనేది లేకుండా వాళ్ళను రేపి పదండ్రా అంత తేలిగ్గా పంపించటం ఏందని ఫరో యొక్క కుమారులు వ్యతిరేకతను మొదలుపెట్టి మొత్తం కలిసి బయలుదేరారు. పదండి, సైన్యం అంతా బయలుదేరింది. వాళ్ళని ఎలాగైనా సరే ఇజ్రాయేల్ ప్రజలను పోనీయడానికి వీల్లేదు, వాళ్ళని చంపటమా లేదంటే బానిసలుగా పట్టుకొచ్చుకోవటమా, పదండి అని కఠిన హృదయంతో బయలుదేరారు. అది కూడా దేవుడే కలుగు చేశాడు వాళ్ళలో. ఆ పందాతో బయలుదేరారు. ఎర్ర సముద్రం ఎదురుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోషే. ఏంది ప్రభు అంటే, నాకెళ్ళి చూస్తావేంది, నీ చేతిలో ఉన్న కర్రను జాపు అన్నాడు. కర్రను జాపంగా ఎర్ర సముద్రం పాయలైంది. 6 నెలలు వీళ్ళు దాటిపోయారు. వీళ్ళు దాటేంత వరకు కూడా ఫరో సైన్యంతో యేసయ్యే అగ్నిస్తంభమై ఇజ్రాయేల్ ప్రజలకు ఆ ఫరో సైన్యానికి మధ్యలో నిలబడి వాళ్ళతో యుద్ధం చేశాడు. వాళ్ళు గ్రహించారు, అరే
వాళ్ళ దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు, అందుకే మనం గెలవలేకపోతున్నాం, వాళ్ళని సమీపించలేకపోతున్నాం. ఎంతో పోరాడుతున్నాం కానీ అసలు ఏ కీడు వాళ్ళకు జరగట్లేదు, ఎటువంటిది నష్టం జరగట్లేదు. మనకే నష్టం అవుతుంది తప్ప. కష్టపడుతున్నాం, అలసిపోతున్నాం, కానీ వాళ్ళని సమీపించలేకపోతున్నాం. కీడు చేద్దాం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి ఏమి కావట్లేదు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, మనకే అంత కీడు జరుగుతుంది. వాళ్ళ దేవుడు మనతో పోరాడుతున్నాడు అని చెప్పని వాళ్ళ గ్రహింపు వచ్చి, అయినా సరే హృదయ కాఠిన్యం కదా, ఏ విధముసైనా సరే వాళ్ళ దేవుడు ఎంత అన్నట్టుగా పోరాడుతూ మొదలు పెడితే తన ప్రజలను ఎర్ర సముద్రం దాటించాడు. అప్పుడు వెళ్ళిపోయాడు ఆ దరికి. ఈ ఫరో సైన్యం మొత్తాన్ని ఎర్ర సముద్రం తెచ్చి ముంచేశాడు. ఆ ముంచేయడంతోనే మొత్తం ఇక ఫరో సైన్యం ఆ ప్రజల శేషమే లేకుండా మొత్తాన్ని చంపేశాడు అన్నమాట. దేవుడు ఏ విషయాల్లో వాళ్ళకు తీర్పు తీర్చాలనుకున్నాడో, ఎవరెవరిని చంపాలనుకున్నాడో వాళ్ళ మొత్తాన్ని ఆ ఎర్ర సముద్రంలో తెచ్చి మొత్తాన్ని చంపిపడేశాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత కనాను యాత్రలో మారా అనుభవం గురించి, అలాగే ఎదురైన రాజుల గురించి, ఎరికో పట్టణం కాడ జరిగిన కార్యం గురించి, అలాగే హాయి పట్టణం మీదకు వెళ్ళినప్పుడు జరిగిన సంగతులు అవన్నీ చూసి ఆ తర్వాత యెహోషువ కాలంలోకి వచ్చినప్పుడు యెహోషువ వేగుల వారిని పంపించాడు ఆ కనాను దేశాన్ని చూసి రమ్మని. ఎలా దేవుడు ప్రేరేపిస్తే పంపించబడ్డాడు. దేవుడు ప్రేరణ బట్టి 12 గోత్రాలు 12 పెద్దలను నిలబెట్టి వెళ్ళిరాపోండి అని చెప్పిన ఆ దేశం అంతా సంచరించి దాని సంగతి తెలుసుకొని రండి అంటే పోయారు. ఎక్కువ ప్రజలు ఎక్కడికి వస్తారా అంటే వేశ్య గృహానికి వస్తారు ఆ ప్రాంతాలు. అది ఎరిగిన వారే వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళి తలా దిక్కుకు వెళ్ళారు. ఇద్దరు మాత్రం రాహబ్ అనే వేశ్య ఇంటికి ఆడకపోయారు. అమ్మాయిడ సంగతి ఇలా ఇది. వాళ్ళు రావడంతోనే వాళ్ళ రూపురేఖలు, వస్త్రధారణ మొత్తం అర్థమైపోయింది. వీళ్ళు నిత్యముగా ఇజ్రాయేలు ప్రజలేనని. వాళ్ళని చూడంగానే ఆమె దండం పెడుతుంది, చావు భయంతో దండం పెట్టి, మీ దేవుడు ఐగుప్తు దాటి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం కాడను, ఆ తర్వాత ఎరికో పట్టణము, హాయి పట్టణం, ఆ తర్వాత వాళ్ళ రాజులకు జరిగించింది. మీకు ఎలాగ ఆయన హస్తము ద్వారా సహాయం అందింది ఇవన్నీ మేము విన్నామయ్యా. మా గుండెలు అదిరిపోయాయి. మీ దేవుడు గొప్పవాడు, దయచేసి నా కుటుంబాన్ని కాపాడండి, మీరు ఈ పట్టణాన్ని మీరు స్వతంత్రించుకుంటారన్న సంగతి నాకు అర్థమైపోతుంది. మా వాళ్ళందరికీ తెలుసు, అందుకే వాళ్ళు వచ్చారు. వేగులు వారు వచ్చారంట, మీ ఇంటికి వచ్చారని చెప్పని అడుగుతున్నారు. మీరు మిద్దె మీద ఉండి విన్నారు ఈ సంగతులన్నీ. మా వాళ్ళందరికీ తెలిసిపోయింది. మీ భయము ఈ ప్రాంత ప్రజలను ఆవరించింది. మీ దేవుని యొక్క భయం ఈ ప్రాంత ప్రజలంతా ఆవరించింది. మీ దేవుని యొక్క గొప్పతనం ఈ ప్రాంత ప్రజలందరికీ తెలిసిపోయింది. వాళ్ళ దేవుడు వారి ప్రజల పక్షంగా హస్తము చాపి ఏ కార్యమైనా చేయగలడు అన్న సంగతి ఈ ప్రాంత ప్రజలకు అర్థమైందయ్యా. ఖచ్చితంగా ఈ పట్టణాన్ని ప్రజలు మీరు స్వాధీనం తీసుకుంటారు, మీ స్వాధీనపరుచుకుంటారు. ప్రజలను దేవుడి యొక్క అనుమతి చొప్పున అవసరమైతే చంపేస్తారు కూడా మీరు. కాబట్టి ఒకవేళ ప్రజలను చంపే సమయం అయితే నా తల్లి తరపు తండ్రి తరపు వాళ్ళు ఉన్నారు, నా కుటుంబ సభ్యులు, వాళ్ళందరినీ కాపాడంటే నీవు మాకు చేసిన మేలును బట్టి మేము కాపాడుతాం. అయితే నీ గృహం మీద మాకు గుర్తుండేలాగా ఎర్రటి ఒక దారాన్ని నీ ఇంటికి గట్టు. మేము వచ్చినప్పుడు ఆ ఎర్రటి ఆ దారమును మేము చూసి ఇది మనకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఇల్లు, దీంట్లో వాళ్ళని మనం కదిలించకూడదని మాకు గ్రహింపు వస్తుంది. మా వాళ్ళకు కూడా చెప్తాను ఆ మాట. కాబట్టి నువ్వు మాత్రం నీ వాళ్ళందరినీ నీ ఇంట్లో పెట్టుకో. ఇక వాళ్ళు బయట ఉండి తేడా పడితే ఇక మాకు సంబంధం లేదు. నీ ఇంట్లో వాళ్ళు మొత్తాన్ని భద్రం చేసుకోమన్నాడు. ఎందుకు ఈ మాట ప్రభు గుర్తు చేస్తున్నాడంటే, ఆనాడు తన ప్రజల పక్షంగా దేవుడు కదిలి గొప్ప కార్యాలు చేసి ఆ ప్రాంత ప్రజలకు భయము, ఆ దేవుడు గొప్ప శౌర్యం గలవాడు, రోషం గలవాడు. ఆయన ప్రజల జోలికి వస్తే ఎంతలా వాడినా సరే చంపి పడేస్తాడు. రాజు అయినా కావచ్చు, అవతల వాడు ఎంత మేధావైనా కావచ్చు, చంపేస్తాడు. ఇక అంతే.
ఆ ప్రజలకు ఎదురుపోకూడదు, ఆ దేవుని జోలి పోకూడదు అన్న భయాన్ని అక్కడ వచ్చేసింది. ఈరోజు మన భక్తి సాధన బట్టి ఎలా ఉందంటే ప్రతి ఒక్కడు నోరు తెరిచి కాని మాటలన్నీ బూతులు, భయంకరమైన బూతులు అన్నమాట. ఇక నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మౌనం దాల్చేది ఎందుకంటే చాతగా కాదు, ఆయన కదలాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కదిలితే ఇక ఏమి లేదు, ఏరుకోవాలన్నమాట. ఈ సంవత్సరంలో వీడు చచ్చాడు, ఈ సంవత్సరంలో ఇంత నష్టం వచ్చింది, ఈ సంవత్సరంలో వీడికి ఈ రోగం వచ్చింది, ఇట్లా లెక్కలు చేసుకోవాలి, ఏరుకుంటా లెక్కలు వేసుకోవాలన్నమాట. ఆయన చేతిలో పడటం, బైబిల్లో ఒక మాట రాసి ఉంది, యెహోవా చేతిలో పడుట అమ్మో భయంకరం, భయంకరం. ఇక ఆయన చేతిలో పడ్డారంటే ఇకేం లేదు, ఎవడు తప్పించే నాదుడు లేడు. అవతల వాడు నమ్మిన దేవత దేవుడు ఎవడైనా సరే వాడికి మీ గొప్పేమో కావచ్చు, కానీ వాళ్ళు మొత్తం వచ్చి యేసయ్య ముందు సాగిలు పడతారు. ప్రభు సంకల్పం చొప్పున నువ్వు కరెక్ట్గా ఉంటే నీ ఎదుటి కూడా సాగిలు పడేలా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో రాసి ఉంది ఆ మాట, ఈ లోక దేవతలు అనబడిన వారు నీ ఎదుట సాగిలు పడతారు కదయ్యా అని పాట కూడా రాసి ఉందిగా. ఈ లోక దేవతలంతా ఆయన ముందరా సాగిలపడి గడగడ వణుకుచు నమస్కరించునని పాట రాజు. వచ్చనాడు యేసయ్య, రాబోతున్నాడు, జాగ్రత్త పడ్డావా, ధన్యుడవో ధన్యురాలు కాదని మూర్ఖంతో మెడ ఇసిరావంతే ఇక ఆయన స్టైల్లో ఆయన ఇస్తాడు. ఇక పడితే ఇక దాన్ని ఎవడు ఆపలేడు. చివరికి మోషే కూడా ఆపలేకపోయాడు. ఇజ్రాయేల్ ప్రజలు తన సొత్తైన ప్రజలని ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇచ్చాడో వారు మాట వినకపోతే వారిని కూడా అలాగని అరణ్యంలో చంపేశాడు. చంపుతాను, మోషే ఇప్పుడు అడ్డుపడుతున్నా కానీ ఆ శిక్ష మాత్రం ఆగదు. నువ్వు అడ్డుపడినంత మాత్రం నా శిక్ష ఆగదు. నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు కాబట్టి నేను మౌనం దాలుస్తున్నా. 40 సంవత్సరాలు వీళ్ళని అరణ్యంలో తిప్పుతాను. ఈ 40 సంవత్సరాల మొత్తాన్ని చంపేస్తాను. కొత్త తరాన్ని కనాను దేశంలో తీసుకెళ్తానన్నాడు. ఆ ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు మిగిలారు. ఎవరంటే కాలేబు, యెహోషువ. ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరు లేరు. పాతోళ్ళు మొత్తం పోయారు అరణ్య యాత్రలోనే. వారి గర్భవాసాన్ని పుట్టిన వారు కొత్తవారిగా సున్నతి చేయబడని వారు యోర్దాను నది దాటి కనాను దేశంలో అడుగు పెడతాం తోడనే ప్రభు అంటున్నాడు, ఆ తరము గతించిపోయింది, వీళ్ళ కొత్త తరం. నా నియమము కట్టడం వీళ్ళకి తెలియనట్లుగా వీళ్ళకి తెలిసేలాగా క్షమించండి యెహోషువ వాళ్ళందరూ సున్నతి చేయించు. 3 రోజులు వారు సిద్ధపరచుకొని మొత్తానికి ఒకే రోజు జరిగింది. ఆ రోజు సున్నతి అనేది. ప్రభు అక్కడ తన భయాన్ని కలుగు చేశాడు, ఇటు తన ప్రజలను కూడా సరి చేసుకున్నాడు. రెండూ జరిగాయి. మన భక్తి సాధనలో కూడా ఇక్కడ శిష్యుల విషయంలో కూడా తన శిష్యులను సరిచేశాడు. ఆ చుట్టూ ఉన్న ప్రజల్లో కూడా ఆయన యొక్క ఔన్నత్యం, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, తనలో నుంచి వెళుతున్న ప్రభావం, తద్వారా ఆయన మాట ద్వారా, చూపు ద్వారా, వస్త్రం ద్వారా జరిగే అద్భుతాలు, సంగతులన్నీ చుట్టూ ప్రజలకు ఎరిగేలాగా చేశాడు. ఇక్కడ తన శిష్యులను కూడా సరి చేశాడు. మన జీవితాలను కూడా ప్రభు వాడుకొని బలహీనులమే కానీ ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన కృపనిచ్చి మనల్ని సరిచేస్తూ, అలాగనే తేడాగుంటే తండ్రి అయిన నీవు నీ బిడ్డను ముట్టికాయవా, చిన్న దెబ్బ కొట్టవా, అట్లానే ఆయన కూడా మనల్ని తన కోణంలో ఏ మోతాదులు ఈ వ్యక్తిని శిక్షిస్తే లైన్లోకి వస్తాడు, ఏ మోతాదులు ఈమెను శిక్షిస్తే లైన్లోకి వస్తుంది అన్న స్పృహ ప్రభుకి ఎక్కువ ఉంది. మనకైతే తక్కువ. కానీ మూర్ఖంగా కడుపును పుట్టిన కూర్చున్న కొడుకును వంగబెట్టి కాంచే బాధి పండుగుతూ ఉంటాం. భార్య మాట వినకపోయినా భార్యను కొడతాం, భర్త మాట వినకపోతే భర్తను కూడా కొట్టేవాళ్ళు ఉన్నారు ఈరోజు. నాకు తెలిసి సహోదరు రోకల బండి ఇరిగిందా కొట్టిందావా, వాళ్ళ తెలిసిన సహోదరుడే చివరికి వాళ్ళ అత్త ఇంటికి ఫోన్ చేసి నీ పిల్లలు నువ్వు దేశపోండి, నువ్వు చంపేటట్టు ఉన్నాను. ప్రభు కృపను బట్టి మళ్ళీ సమాధాన పడ్డారు. దైవజనులు జోక్యం చేసుకోవడం ద్వారా వాళ్ళు ఇప్పుడు సేవ చేయాలనే ఆశతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఇట్లా మనమైతే
మనకు నచ్చినట్టు బాధపడినోటైనా చూస్తాం, కానీ ఆయనకు తెలుసు ఆయన ఇచ్చే మోతాదు శిక్ష అంతా అదొక డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఎలా ఇవ్వాలి, ఎంత మోతాదు ఇవ్వాలన్నది ఇచ్చిగానే ఈ మోతాదులో ఈ వ్యక్తి ఇప్పుడు రక్షణలోకి రావాలి. అట్లా దేవుడు అనుమతించి ఈ మోతాదులు ఈ వ్యక్తి ఆగిపోయిన ఆ ప్రార్థన జీవితం రేపబడాలి అని చెప్పని ఆయనకు ఒక సెక్షన్ ఉంటుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలములు ఎరిగిన దేవుడై ఉన్నాడు కాబట్టి యేసయ్య ఆయన అన్నీ తెలుసు. నిన్న తెలుసు, నేడు తెలుసు, రేపేం జరగబోతుందో, ఈ నెక్స్ట్ సెకండ్ ఏం జరగబోతుందో యేసయ్యకు బాగా తెలుసు. నీకు తెలియదు, నాకు తెలియదు. నిన్న అయితే కొంచెం గుర్తుంటుంది, ఈ రోజు అయితే ఇప్పుడు నడిచినంతలో కొంత గుర్తుంటుంది. ఆ నెక్స్ట్ సెకండ్ ఏం జరగబోతుంది నీకు తెలుసా? మనకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుకే నిన్న నేడు నిరంతరమై ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఆయనకే మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ శిష్యులు కూడా సరి చేస్తున్నాడు. అక్కడున్న తండ్రి అడుగుతున్నాడు, నీకు చేతనైతే. అతనే తండ్రి ఏమంటున్నాడు, నీ వాళ్ళని చూస్తే అర్థమైందయ్యా వాళ్ళు చేత కావట్లేదని. మరి నీకు చేతనైతే అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన, మనల్ని బట్టి కూడా దేవుని నామం మహిమపరచబడాలి. సమాజం ప్రజల్లో కూడా వాళ్ళు నమ్మిన దేవుడు రోషంగల దేవుడు అన్న భయం వాళ్ళలో పుట్టాలి. ఆ రీతిగా నీ భక్తి సాధన కొనసాగాలి. ఆ మెట్టులోకి నువ్వు ఎక్కాలి. అది ప్రభు ఆశిస్తున్నది. వెంటనే ప్రభు అక్కడ ఆ తండ్రి అడిగిన మాటను బట్టి అంటున్నాడు, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో అనెను. నమ్మాలి, నమ్మితే నీకు సమస్తం సాధ్యమని. నువ్వు ఏమైతే విశ్వసిస్తున్నావో అది నువ్వు పిక్చర్ చూస్తూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకో పద్దాకలు ఈ మాట చెప్పిస్తూ ఉన్నాడు ప్రభు. మనకునే భావన ఏంటంటే పద్దాకలు ఈ మాటే మాట్లాడతాడేంది దైవజనుడు అనుకుంటాం. మనము ఎక్కడో ఒక కోణంలో విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటాం. ఆ ఏదో పెట్టేదో ఎంత ఉడిదేలే అనుకొని, లేదంటే ఇంకో కోణం ఏంటంటే అపవాది వచ్చి మన విశ్వాసాన్ని నీరుగార్చేలా చేసి, దేవుడు చేసేది లేదు పెట్టేది లేదు, నువ్వేదో ఊహా చిత్రం అంట, పిక్చర్ చూడాలంట, ఎప్పటికైసి వస్తుంది అంటే చుట్టూ ఉన్న స్థితిని నువ్వు చూసుకున్నప్పుడు వాడు వచ్చి ముచ్చట చెబుతాడు, అయ్యేగా పెట్టేది కాదు. నువ్వు నమ్మావా ఖచ్చితంగా ఆయన కార్యం నీ జీవితంలో చూస్తావు. ఆయన ఏమన్నాడు, ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. శిష్యులు ఏమడిగారు ఆయన్ని? మాకు ప్రార్థన నేర్పయ్యా అని అడిగారు. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించాయా అని అడిగారు. ఈ రెండే అడిగింది ఆయన్ని. మూడవదిగా ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచిన తర్వాత 10 రోజులు ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు వాళ్ళ లోపాలన్నీ ఆయన ఎదుట ఒప్పుకున్నారు, సరిచేయబడ్డారు. ఒక్కసారిగా బలమైన పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కుమ్మరింపబడి మొదటిగా ప్రార్థన చేయమని, ప్రార్థన ఎలా చేయాలో నేర్పయ్యని అడిగారు. మనం కూడా అలానే అడగాలి. నాకు బాగా తెలుసు ప్రార్థన అంటే అదంతా వెర్రితనం. నేను ప్రభు సన్నిధిలో ప్రభు కృపను బట్టి చెప్పగలుగుతాను. నా గురించి అందరూ చెబుతారు, అబ్బాయి ప్రార్థన బాగా చేస్తాడు, ప్రార్థన వెళ్ళిపోతే నడిపింపని. నేనంటే నాకు అసలు ప్రార్థన చేయటమే చేత కదా. ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోలే దేవుని ఎదుట యథార్థంగా. నాకు ప్రార్థన చేయటమే చేత కాదు. ఆయన కృపను బట్టి ఆడ కూర్చుంటే నడిపింపిస్తూ ఉంటే ప్రార్థన చేస్తున్నాను తప్ప నాకు అసలు ప్రార్థన చేయడం చేత కాదు. నేను ఇప్పటికీ అడుగుతా, ప్రభువా సేవ అనుభవంలో తెచ్చావు కదా, ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలి నాకు నేర్పయ్యా. ఏమి నా విశ్వాసాన్ని వృద్ధి పొందించాయి, ఆవగింజంత విశ్వాసం నాకు ఇవ్వయా, ఇంక నా విశ్వాసాన్ని పెంపొందించు ప్రభువా. పరిశుద్ధాత్మతో ఇంకా నన్ను బలపరచయ్యా. అనుదినం నూతన బలము, అభిషేకం, కృప, తలాంచులు, ఆత్మబలం, కృపాబలం, వాక్యబలం, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, పునరుద్ధాన శక్తి, నిత్య జీవం, రోజు రోజుకి రెట్టింపుగా. ఇంకా నువ్వు నీ చిత్తంలో ఏమో స్వస్థత, లేదంటే అనారోగ్య సమస్య స్వస్థత, లేదా సంపూర్ణమైన ఆరోగ్యం, దీర్ఘాయువు, నీ సంకల్పంలో నిర్ణయించిన ఆ పని మొత్తం సంపూర్తి చేసేంత వరకు కావలసిన ఆయుష్, ఆరోగ్యం, శక్తి, బలం, అభిషేకం అది నాకు ఇవ్వయ్యా. రోజు రోజుగా అది రెట్టింపు చేసి ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను నేను. నాకు అన్నీ తెలుసు అని కూర్చోవచ్చుగా. అన్నీ తెలుసు అని కూర్చున్నావు, నా పక్కన కూర్చో అంటాడు ఆయన. నువ్వు పనికిరావులేరా ఆడ కూర్చో, నీకు అన్నీ తెలుసు అన్న భావన వచ్చింది కాబట్టి అమ్మాయి నువ్వు పనికిరావు ఆడ కూర్చో,
అబ్బాయి రే నువ్వు పనికిరాలు ఆడు కూర్చోబెడతాడు. బుద్ధిహీనమైన పనులు మన ద్వారా జరిగించి అన్నీ తెలుసు అనుకున్న వారి ద్వారా, ఆడపిల్లలైనా ఆడవాళ్ళ ద్వారా అయినా, మగపిల్లలైనా మగవాళ్ళ ద్వారా అయినా కొన్ని బుద్ధిహీనమైన పనులు వాళ్ళ ద్వారా జరిగించి ఆ పక్కన కూర్చునేలాగా చేస్తాడు. ఇక అంతేగా కారణం ఏంది? ప్రభు ఎందుకు ప్రభు నన్ను వాడుకోవట్లేదు, ఎందుకు ప్రభు వాళ్ళు నన్ను పంపించట్లేదు, ఎందుకు ప్రభు నన్ను ఇట్లా చేస్తున్నావు, అది నన్ను ప్రశ్నలు వేస్తూ ప్రార్థనలో కూర్చుంటే ఆయన అంటాడు, నాకు అన్నీ తెలుసు అని అంటున్నావుగా, నాకు అన్నీ తెలుసని నీ హృదయంలో మనసులో ఉప్పొంగిపోతున్నావుగా, అందుకేనమ్మా కొన్ని బలహీనతలు కొన్ని బుద్ధిహీనమైన పనులు నీ చేత చేపించి మీ చేత చేపించి ఆ పక్కన కూర్చోబెట్టేలా చేశాను. మరి ఎప్పుడు ప్రభు మమ్మల్ని తీసుకెళ్ళి వాడుకునేదంటే ఆ చెడ్డ హృదయము, ఆ ఉప్పొంగుతున్న ఆ హృదయం మనసులో నీలో లేకుండా నీకు నువ్వుగా తీసేసుకోవాలి. నా సంకల్పాన్ని కూడా నేను సిద్ధపరచుకున్నాను ఏమేమి ఇవ్వాలని, కానీ నువ్వేమయ్యా భ్రష్టురాలు అయిపోయావు. కాబట్టి ఆ ఉప్పొంగుతున్నటువంటి ఆ హృదయం మనసు నీకు నువ్వుగా తీసేసుకోవాలి. ఎలా అంటే దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఆ హృదయము తీసివే ప్రభు అంటే ఖచ్చితంగా తీసేస్తాడు. పౌలేమన్నాడు, దేమా ఇహలోహాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. ఒక బుద్ధిహీనత, తనలో భక్తి అనే గర్వం అక్కడ కనపడుతాడు. ఒనేసీబు అనేవాడు దొంగ, రక్షణ లేనప్పుడే దొంగ. అయితే పౌలు గారు ఉన్న చెరసాల్లో పడ్డాడు. అక్కడ సువార్త విన్నాడు, ఆ పరిచయ విధానం చూశాడు, ఆయన భక్తి సాధన గమనించాడు. చివరికి ఏ ఫిలోమోన్ ఇంట్లో దొంగతనం చేశాడు, అదే ఫిలోమోన్ ఇంటికి పోమంటే అయ్యా నేను పోను అంటాడు. ఏమొచ్చిందంటే ఏ ఇంటికి పోమను, ఆ ఇంట్లో దొంగతనం చేసి వచ్చాను. సరే నేను రాస్తున్నాలే పోండు. మునుపు నిష్ప్రయోజకుడే, కానీ ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరమైన వాడు. ఏదైనా పొరపాటు చేసి ఉంటే అది నా లెక్కలో రాసుకోమన్నాడు. అంటే తేడా పడ్డవాడికి బుద్ధి వచ్చేంతవరకు ఆ పక్కన కూర్చోబెట్టే విషయం అనమాట. దేమా అనేవాడు ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళాడు అన్నాడు. ఒక సమయం రాగానే దేమా కూడా మీకు వందనాలు చెబుతున్నాడు అన్నాడు. ఈ మార్క్ అనేవాడు బర్నబా పౌలు విడిపోవటానికి కారణమయ్యాడు. పౌలే చెప్పాడు, అసలు ఇప్పుడు సేవకే పనికిరాడు, పక్కన పెట్టువాడు, వదిలేసారా, మనం సంఘాల్లో కట్టొచ్చాం కదా, బోధ చేసి వచ్చాం కదా, ఆ బిడ్డలు ఎలా ఉన్నారు వాళ్ళని పరామర్శించొద్దాం, వాళ్ళని పరామర్శించొద్దాం, వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేసి బలపరిచొద్దాం. రావయ్యా బర్నబా పోదారా అంటే, నువ్వు చెప్పినట్టు నేను ఎన్నో, నాకు ఈ మార్క్ అనేవాడు ముఖ్యం. ఎందుకంటే మార్క్ అనేవాడు బర్నబాకు దగ్గర బంధువు, సమీపాజ్ఞాతి అని ఉంటుంది అక్కడ, అంటే దగ్గర బంధువు అని. ఈ మార్కును బట్టి బర్నబా పౌలు విడిపోయారు. మళ్ళీ బర్నబా ఏమో ఇక తర్వాత చరిత్రలో రాయడానికి కూడా కనపడలే తన సంగతి. ఇక కొంతమంది బైబిల్ పండితులు అంటారు ఆ చరిత్రకు సంబంధించిన కొన్ని పుస్తకాలు గ్రంథాల్లో ఉన్నాయి, అవి చదివిలా తెలుసుకున్నా అని చెప్పారు. దానంతా అక్కడ దాకా నేనైతే పోలేదు, ప్రభు చిత్తంలో మరి తన కృప చేత నడిపిస్తాడు. అయితే ఇక్కడ ఈ మార్కు వల్ల బర్నబా పౌలు విడిపోతే ఈ మార్కు చివరికి మళ్ళీ వచ్చి పౌలు పంచన చేరాడు. పౌలు పంచన చేరి తిమోతితో అంటున్నాడు, ఆ మార్క్ అనేవాడు కూడా ఉన్నాడు కదా నీ దగ్గర, నాకు అన్ని విధాల ఉపచారం చేయడానికి ఉపయోగపడతాడు, అతను ఇప్పుడు నాకు అవసరం, ఆ మార్కును కూడా పట్టుకోనరా అంటే భక్తిగారము దేవుని ఎదుట తనకు అన్నీ తెలుసని ఉప్పొంగుతున్న మనసు హృదయం కలిగిన వారిని ఏం చేస్తాడంటే, స్త్రీ అయినా పురుషులైనా యవన బిడ్డలైనా సరే వాళ్ళ ద్వారా కొన్ని పొరపాట్లు బుద్ధిహీనమైన పనులు చేయించి దేవుడే తన చిత్తానుసారంగా మనకు మేలు జరగటానికి కొన్ని బలహీనతలు కొన్ని పొరపాట్లు మన ద్వారా జరిగించి వాటిని బట్టి మనలో పశ్చాత్తాపం కలుగజేసి మన హృదయాలను మనసును సరిగ్గా మనతోనే కట్టుకునేలా చేసి ఇప్పుడు నేను అనుకున్న కోణంలో కరెక్ట్గా నీలో మనసు హృదయం వచ్చిందమ్మా అమ్మాయి ఇగలే ఇప్పుడు బా అంటాడు. చూసుకుంటే ఆ ఉప్పొంగే మనసు వచ్చినప్పటికీ సరిచేయబడ్డప్పుడు చాలా ఆలస్యమై ఉంటుంది, కానీ అద్భుతమైన సేవ వారి ద్వారా జరిగింది, మన ద్వారా కూడా జరుగుతుంది. అలాంటి కోణంలో ఎవరైనా కానీ ఉప్పొంగిన మనసును బట్టి హృదయాన్ని బట్టి ప్రభు చేత కొన్ని బలహీనతలు మనకు బుద్ధి కలిగేలాగా కొన్ని పొరపాట్లు మన ద్వారా జరిగించి పశ్చాత్తాపడేలా చేయడానికి ప్రభు ఒకళ్ళు కోరుకొని ఎవరైనా పక్కన పెట్టబడిన వారు ఉంటే ఈ మాటలు విని ఈ మాటలు చొప్పున ఒకవేళ వాడు సరిచేయబడితే ధన్యురాళ్ళు, దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఇక్కడ,
నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యం. సరే నమ్ముతున్నానయ్యా, అయితే నాలో అపనమ్మక కలగకుండానట్లు అదేదో నువ్వు చేయవయ్యా అని చెప్పానంటే, సరే నీ కుమారుడు ఎక్కడంటే ఇదిగో అని చెప్పన్నాడు. ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఇక అంతే. ఆ బిడ్డను వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఇక అంతే. మారు అది విలవిలలాడించి అతనిని వదిలిపెట్టి వెళ్ళను అని ఉంది రాసి. మనకు కలైన దర్శనమైన స్వప్నమైన ఏదైనా కీడు గనక కనపడితే యేసునామములో దాన్ని బంధిస్తున్నా ఉంటాం కాదు, యేసునామములో దాని ప్రభావాన్ని కూడా బంధిస్తున్నాం తండ్రి అని చెప్పని ప్రార్థన చేయాలి. ఆమేన్ అనాలి. ఏది నీకు కలలైనా దర్శనంలైనా స్వప్నంలైనా ఏదైనా ఒక కీడు కానీ కనపడితే దాని ప్రభావం ఉంటుంది. ఈ దెయ్యమే ఇక్కడ ఈ చిన్నవాడిని బట్టి అది అతన్ని విలవిలలాడించి వదిలిపెట్టిపోయిందట. ఆయన మాట గద్దింపు విన్నది, అది వదిలిపెట్టడానికి కూడా కొంత ప్రభావం అతని మీద చూపించి మరి బయటికి వెళ్ళిపోయింది. అతను సొమ్మసిల్లి పడిపోయి ఉంటే అతను లేపి నీళ్ళు ఇవ్వండి అని చెప్పని ప్రభు నీళ్ళు ఇప్పించి ఇక ఆహారం పెట్టండి అతను విడిచిపెట్టిపోయిందంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. నీకు కళల్లో అయినా దర్శనం స్వప్నాలు ఏదైనా కనపడితే దాని ప్రభావం ఉంటుంది. రెండిటిని బంధించాల. దైవజనుల ద్వారా ఈ వాక్యం విన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడు. నీకు కళలైన దర్శనం స్వప్నాల్లో అయినా ఏదైనా కీడు కనపడితే దాని ప్రభావాన్ని బంధించు. ఆమేన్, హల్లెలూయా. ఆనాటి నుంచి అదే ప్రార్థన ప్రభు కృపను బట్టి చేయడానికి ప్రభు సహాయం చేస్తాడు. అందుని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ ఎవరికైనా సరే, అయ్యా నేను కూడా ఇలాంటి అద్భుతాలు చేయాలయ్యా, నా ద్వారా కూడా నా ప్రభు ఇలాంటి గొప్ప కార్యాలు జరిగించాలయ్యా, చీకటి అంధకార శక్తుల బంధకాల నుంచి విడిపించబడాలి అని ప్రార్థన చేసినప్పుడు ఆ విడుదల కలగాలయ్యా, నేను కూడా ఆత్మలో బలం పొందాలయ్యా, ప్రభు ఆశించిన పోలికలోకి నేను త్వరగా రావాలి అని ఆశపడుతున్నట్లయితే ఒకటి మూలాధారం ఏంటంటే అనుదిన ప్రార్థన విజ్ఞాపన. ఉదయ సాయంకాలం అవకాశం ఉన్నప్పుడల్లా వాక్యం చదవటం, ఏకాంత ప్రార్థన అనుభవం, జాగరణ ప్రార్థన అనుభవం, ప్రభుత్వం నమ్మకంగా ఉంటూ ఆయన చెప్పిన దానికల్లా సరెండర్ అవుతూ ఇది లోపం నీలో ఉందంటే దిద్దుబాటు చేసుకుంటూ భక్తి సాధన చేస్తా. అన్నిటికంటే విలువైన పని ఒకటి ఉంది, ఉపవాస ప్రార్థన చేయాలి. ఆ ఉపవాస ప్రార్థనలోని లోకా 4:14 ప్రభు ఆత్మబలము పొంది తండ్రి అయిన దేవుని యొక్క రాజ్య సువార్తని ప్రకటించడానికి బయలుదేరాడు. బాప్తిస్మిచ్చి యోహాను లోకా సువార్త 1వ చివరి వచనంలో శిశువు ఎదిగి ఆత్మ యందు బలము పొంది, అంటే ఏకాంత ప్రార్థనను ఉపవాస ప్రార్థనను ఈ రెండిటిని బట్టి మనం ఆత్మలో బలం పొందుతాం. ఆత్మలో బలం పొందినప్పుడు ప్రభు కృప తన అనాది సంకల్పం చొప్పున నీకు ఇవ్వాలన్న ఈవులన్నీ, కృపావరాలు, అధికారాలన్నీ నీకు ఇస్తాడు. నేను కూడా ఆ దైవజనుడిలాగా చేయాలని గోల్ పెట్టుకోమాక, నా ద్వారా నువ్వు ఎలాంటి పని చేయించుకోవాలనుకుంటున్నావు, నన్ను నిలవబెట్టుకొని నా నోట ఎలాంటి శ్రేష్టమైన వాక్కు నువ్వు పెట్టావో, ఆ వాక్కు ద్వారా ఎంతమంది రక్షించబడాలని నువ్వు ఆశించావో అలాగ నా నోటి నుంచి నీ మాట రిలీజ్ అవ్వాలి ప్రభువా. అలాగ ఉపదేశం అందాలి. నేను టీబీ జాషువా గారి గురించి చెప్తా ఉంటా తరచు. ఆయన చూసినప్పుడు నేను కళ్ళ నిండా నీళ్లు తీసుకున్నాను. మా దేశంలో, అది నైజీరియా దేశం అట్టుకుంటా, ఒక మాట పలికితే సైతాన్ చేత విడిపించబడుతున్నారు. చేతబడికి సంబంధించిన ఆ బొమ్మలన్నీ తెచ్చి మందిరంలో కూర్చుంటే, నువ్వు పలానా చోట పెట్టి ఆ బొమ్మలు బయటికి తేపు అంటే పోయి కారులోంచి బయటికి తెచ్చారు. లోపల కడుపులోకి కొన్ని పంపించి కాస్త కక్కిచ్చి వీడియో ద్వారా సాక్ష్యాలకు వాళ్ళకే చూపించాడు. ఇవన్నీ చూసినప్పుడు కళ్ళ నిండా నీళ్ళు తీసుకున్నా. 10:30 అప్పుడు టీకి పోచా, ఇక షాప్ మూస్తారని 10:30కి పోయి టీ తాగి అవి చూస్తూ ఉన్నాను. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కళ్ళ నిండా నీళ్ళు తీసుకుని ఒకటే ప్రార్థన చేశా, ప్రభువా నీ చిత్తమైతే మా దేశంలో
ఇంతకంటే గొప్ప కార్యాలు జరిగించేటువంటి దైవజనులు లేవనైతే అతని ద్వారా నువ్వు ఈ కార్యాలు జరిగించాలి. మా దేశంలో అలాంటి వాళ్ళు లేరయ్యా. ఆ నైజీరియా దేశంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి ప్రభువా. దురాత్మల బంధకాల నుంచి విడిపించబడుతున్నారయ్యా. చేతబడికి సంబంధించిన బొమ్మలు ఆడవాడని నువ్వు చెబుతున్నాడయ్యా ఆయన. అలాంటి దైవజనులు నువ్వు మా దేశంలో కోరుకున్న వ్యక్తి ఎక్కడున్నాడో వాళ్ళు లేవనెత్తి బలపరిచి వాడుకో ప్రభా. అంతకంటే గొప్ప కార్యాలు మా దేశంలో జరిగించు ప్రభా. అలాగూ ప్రార్థన చేయొచ్చు. నేను కూడా అలా చేయాలని మాత్రం పొరపాటును కూడా ప్రార్థన చేయగలను. ఈ నా మాటలు వింటున్న స్త్రీలైనా పురుషులైనా, యవన పురుషులైనా యవన స్త్రీలైనా, వృద్ధులు కావచ్చు, భర్తలుగా భార్యలుగా ఉన్నవాళ్ళు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, సేవ చేయాలని ఆసక్తి కలిగిన వాళ్ళతో నేను చెప్పొచ్చే ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నా ద్వారా నువ్వు ఎలాంటి పని చేయించుకోవాలనుకున్నావో దానికి తగ్గట్టుగా నాలోకి ఆత్మ బలము నువ్వు, నన్ను బలపరచు, అభిషేకం ఇవ్వు, కృపావరాలు ఇవ్వు, ప్రార్థన మెట్టివ్వు, వాక్యాన్ని వివరించే విషయంలో కృపనివ్వు. నా నోటి ద్వారా ఎలాంటి మాట నువ్వు నీ ప్రజలకు అందాలని నువ్వు అనుకున్నావో అలాంటి మాటే నా నోటి నుంచి రావాలి. వేరొక దైవజనుని యొక్క శైలిని నాలోకి రాకూడదు. ఫలానా కొంతమంది ఇప్పుడు ఎలా ఉందంటే మిమిక్రీ ఆర్టిస్టులు అంటున్నారు చాలామంది దైవజనులు. అంత ఆయన మాట్లాడినట్టే మాట్లాడుతుండేలా అని చెప్పాను. అసలు ఆ సాక్ష్యమే రాకూడదు. నా నోటి నుంచి ఎలాంటి మాట నువ్వు నీ ప్రజలకు అందాలని అనుకున్నావో అలాగ నా నోటి నుంచి నీ ఉపదేశం రావాలి. ఇదిగో నా ద్వారా ఎలాంటి కార్యాలు నువ్వు చేయించుకోవాలనుకున్నావు, అందుకు కావాల్సిన కృప, ఆ కృపావరాలు నాకు ఇవ్వు, అభిషేకం నాకు దయచేయి. ఆ దైవజనులాగా ఈ దైవజనులాగా కాదయ్యా, నన్ను ఎలాగైతే నువ్వు నీ సేవలకు వాడుకోవాలనుకున్నావో, స్త్రీగైనా పురుషుడిగైనా ఎలా నన్ను వాడుకోవాలనుకున్నావో ఆ పని యావత్తు పూర్తిగా చేసి నిన్ను మహింపరచున్నట్లుగా నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలమంతా నన్ను బ్రతికించు, ఆరోగ్యం దయచేయి, అభిషేకం ఇవ్వు, తలాంతులు ఇవ్వు, కృపావరములు ఇవ్వు, ఆత్మఫలం సకల లక్షణములు ఇవ్వు, ప్రార్థన జీవితంలో కూడా విజ్ఞాపన జీవితం, ఉపవాస ప్రార్థన, ఆన్లైన్ ప్రార్థన అన్నీ కూడా నీ సంకల్పానుగుణంగానే నాకు ఇవ్వు. అవిచ్చి నన్ను సిద్ధపరిచి నీ సేవలో వాడుకో. అలాగ నాకు సహాయం చేయ ప్రభు అని ఉపవాసం ఉండేన ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా అది అక్షరాల నీ జీవితంలో నెరవేర్చబడటము నువ్వు చూసుకోవడమే కాదు 10 మంది కూడా, అంటే 10 మంది అంటే 10 మంది కాదు, నరుల యొక్క నాడిది 10 మంది అంటే ప్రపంచమంతా చూసేలాగా నిన్ను నన్ను మనమంతా నమ్మినటువంటి దేవుడు ఖచ్చితంగా అది జరిగిస్తాడు. అది కనులార నువ్వు చూసి ఆయన మహిమపరిచేలాగా చేస్తాడు. అట్టి కృప ప్రభు యొక్క మహోచిత కృప చొప్పున యేసు నామములో నీకు నాకు మనందరికీ, ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా ఆయనే తన కృపానుసారంగా దయచేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. ప్రభువా కనికరించండి. మీ మనసులో ఉద్దేశించిన సంగతులన్నీ దేవా మాకు అందించినందుకు కృతజ్ఞతాస్తుతులు. నాతో మాతో అందరితో కూడా నువ్వు సూటిగా తేటగా స్పష్టంగా నువ్వు మాట్లాడావయ్యా, అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. విన్న ఈ మాటలు వ్యర్థమైపోక మా హృదయాల్లో పదిలపరచమని, నీ రక్తంతో ముద్ర వేయమని, అనేక పర్యాలు నెమరవేసి ధ్యానించి నిన్ను మహింపరిచేలాగా ఇంకనూ క్రొత్త సంగతులు నీ శ్రేష్టమైన ఉపదేశం ద్వారా ధ్యానించుతున్నప్పుడు దేవా, దాని గురించి నెమరు వేస్తున్నప్పుడు నీ కృప ద్వారా ఆ ఉపదేశం అందుకున్నట్లుగా కూడా సహాయం చేయాలి అయ్యా. ఈ ప్రార్థనలోకి ఇస్తున్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకో. ఏమైనా బుద్ధిహీన పొరపాట్లు తొందరపాట్లు ఉంటే క్షమించి సరిచేసి నువ్వు అనుకున్న రీతిగా నడిపించు. అలాగనే ప్రభువా, ఉపవాస ప్రార్థన అనేది మాకు ఒక వాడుకగా మారిపోవాలి. దినచర్య ఎలా అయితే మా అలవాట్లు ఒకటిగా మారిపోవాలి. ప్రభువా కనికరించండి, సహాయం చేయండి. దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. మాకు మా మీద ఇంకెవరికైనా కళలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డా సమస్త చీకటి శోధన ఒకటి ప్రభావ నీ పాసలు పెడుతున్నాను. యేసు నామమున నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా
వాటి ప్రభావం మేమంతా కలిసి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు మాట్లాడు. నీ కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, మాకు మా మీద ఇంకెవరికైనా కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డా సమస్త మంచి కళ్ళ, మంచి దర్శనం, మంచి స్వప్నాలు, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామమున నీ మహాపునరుద్ధాన శక్తిగా త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చుతాను. త్వరపెట్టావు జరిగేలా చేసి నెరవేర్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు మార్చండి. అయ్యా, మా నిమిత్తం ప్రార్థించమని ఆయా రీతులుగా ముఖాముఖి కానీ అడిగిన ప్రతి ఒక్కరి అవసరత నీ కృపచేత యేసు నామములో తీర్చబడునుగాక. నా కోసం, మా కోసం, పరిచర్య కోసం, స్థలం విషయంలో, మందిరం విషయంలో, అయ్యా ఇంకా క్యాలెండర్లు ఇంక ఏమేం కావాలని బిడల యొక్క హృదయంలో నువ్వు పెట్టిన భారాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు. వాక్యమును విని ప్రార్థిస్తున్నారు. బిడలందరినీ కూడా దీవించండి, బలపరచండి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. రక్షణ లేని వారు ప్రార్థిస్తుంటే వారిని దర్శించి రక్షణ అనుభవంలోకి తెచ్చి నీ చిత్తానుసారమైన సంఘంలో సభ్యులుగా మార్చు. లేదా నీ చిత్తమైతే ఈ సంఘంలో, ఈ పరిచయలో జరుగుతున్న సంఘాల్లో సభ్యులుగా మార్చు. స్థిరపరిచి నీ కృపలో వర్ధల చేసి వాడుకో ప్రభువా. అయ్యా కనికరించండి. విన్న వాక్యాలను బట్టి హృదయాలు కఠినపరచబడి వ్యతిరేకమైన ప్రార్థనలు ఇంకేమని చేస్తున్న వారిని కూడా దర్శించు. నీ చేతులకు అప్పచెబుతున్నావు. క్షమించమని, సరిచేయమని, నువ్వు అనుకున్న రీతిగా నడిపించమని బతిమలాడుతున్నావు. లేదా నీ చిత్తం ఏమైనదో యెహోవా ఈరే, వాళ్ళ విషయంలో నువ్వే చూసుకో. నీ చేతులకు అప్పచెబుతున్నాం ప్రభువా, కార్యం జరిగించండి. ఆన్లైన్ ప్రార్థన కూడా రేపటి దినాన నువ్వు అనుకున్న దేవా నీ బిడ్డలందరినీ సమకూర్చి నీ చిత్తానుసారంగా జరిగించండి. ఇక అది మానక ప్రతి నెల నీ కృప ద్వారా జరుగునట్లుగా సహాయం చేయి. నూతన సంవత్సరం రాబోతా ఉంది ప్రభువా. పరిచర్యకు, సంఘాలకు, సంఘ బిడ్డలకు, వారి కుటుంబాలకు, మా కుటుంబానికి, మాకును వ్యక్తిగతంగాను మాకు ప్రభువా నిశ్చితమైన ఆ వాగ్దానాలు దేవ మాకు అనుగ్రహించండి. క్రిస్టమస్ సాంగ్ విషయంలో సహాయం చేయండి. అయా, క్రిస్టమస్ ఆరాధన మీరు అనుకున్నట్టు ఘనంగా జరిగించండి దేవా. నూతన సంవత్సరం మరి ఆరాధనలు కానీ, వాచ్ నైట్ సర్వీసులు కానీ నువ్వు అనుకున్నట్టుగా జరిగించు. నీ సెలవైతే నూతన సంవత్సరం పాట నీ ప్రజలకు అందించడానికి కృప దయచేయి. నీ చిత్త ప్రకారం జరిగించండి. పుస్తక రచన విషయంలో సహాయం చేయండి. మందిర స్థలం విషయంలో, మందిర నిర్మాణం విషయంలో ప్రభువా నీ చిత్త ప్రకారం జరిగించు. సమస్తము నువ్వు అనుకున్నట్లే జరగాలి వేస్తున్నాము. అయ్యా, మిగతా పరిచర్లన్నిటి కూడా నీ చిత్త ప్రకారం జరిగించమని, ముందున్న ఆరాధన సంఘ క్రమాలన్నీ చక్కగా జయకరంగా జరిగించు. ఆదివారం ఆరాధనలు కూడా మీరు చూడండి దేవా, నీవు అనుకున్నట్లుగా జరిగించి నీ చిత్తమే, నీ మనసులో ఉన్నదేదో నీ ప్రజలకైనా మాకు బోధించి బలపరచు. అన్ని విధాలు, అన్ని విషయాలు కృపను గురించి నీ కార్యం జరిగించడం మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సముద్రుని రుడిగా నమ్ముచు ఈ లేఖనం ప్రకారం నన్ను, మమ్మలను, సంఘ బిడ్డలను, కుటుంబ సభ్యులను, అలాగనే ఈ ప్రార్థనలో నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆ లేఖనం ప్రకారం అప్పచెబుతూ కలిగిన సమస్తం కుటుంబ సభ్యులందరినీ అప్పచెబుతూ యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపాహస్తాలకు అప్పచెబుతున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడినా, అలాగనే ప్రార్థనలోకి ఇస్తున్నా, అలాగనే ఆ ప్రభు చిత్త ప్రకారం మరి ఇక ముందు ఈ మాటలు వినబోతున్నా, విని అంగీకరిస్తున్నా, అలాగనే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలం ప్రభువే చూడండి. తన చిత్త ప్రకారం సమస్త కార్యాలు జరిగించి మన ద్వారా ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభుయేసు రక్తమునకే జయం. ప్రభుయేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగాలైనా సరే వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ, మనందరికీ తోడై ఉండి తన చిత్తానుసారంగా నడిపించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.